హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మేము లాస్ట్ వీక్ అరకు వెళ్ళాం కదండి. సో మేము ఎక్కడున్నాం, ఏం చేస్తాం, ఏం తిన్నాం అని చెప్పేసి అన్ని పార్ట్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాము. సో మేము ఎస్కోట రూట్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఎస్కోట దగ్గర ఈ ముంతాజ్ హోటల్లో బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. అరకు వెళ్ళి ప్రతి ఒక్కరు ఇక్కడ తీసుకొని వెళ్తారు. సో ఎస్కోట నుంచి మనకి అరకు 53 km వస్తుంది. సో కాశీపట్నం దగ్గరికి రాగానే ఈ అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళాలి కంపల్సరీ. సో మనం సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తామనే ఒక నమ్మకం అందరికీ. అరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడ ఆగైతే దండం పెట్టుకొని వెళ్తారు. సో చూసారా, దారి పొడుగున ఇలా వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ స్టెప్ కల్టివేషన్ కూడా చాలా బాగుంది. దారి పొడుగున రిసార్ట్స్ కూడా ఉంటాయి మనకి. చూసారా, కొండల మధ్య ఈ జర్నీ చాలా బాగుంటుంది. అందుకే అందరూ అరకుని ఆంధ్ర ఊటీ అని చెప్తారు. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. సో మేమైతే కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి ఇక్కడైతే మేము ఆగలేదు. కొంచెం ముందుకెళ్ళాక వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది కాఫీ ప్లాంటేషన్ మధ్య, అక్కడ ఆగుదామని చెప్పి ఇంకా ఆగలేదు. సో ఇదైతే గాలికొండ వ్యూ పాయింట్. ఈ పైనుంచి కొండల్లోంచి చాలా బాగా వ్యూ కనిపిస్తుంది. అర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. బట్ మేము వచ్చేసరికి అరౌండ్ 12 అలా అయిపోయింది. సో ఈ వ్యూ పాయింట్ కవర్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ కూడా మనకి చాలా అరకులో దొరికే న్యాచురల్ హనీ అండ్ కాఫీ పౌడర్, టీ పౌడర్ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో మనకి అరకులో ఎక్కువ దొరికే కబాబ్ చికెను. సో ఒకటి 30 రూపీస్ అయితే ఉంది. మేమైతే తీసుకున్నాం. వీకెండ్లో వెళ్ళాం కదా, చాలా ట్రాఫిక్ ఉంది. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.